అనంతపురం జిల్లా సింగనమల మండలం పెరవలి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలపై ఫోటోలు వేసుకోవడానికి ప్రచార ఆర్భాటాలకు వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. రెవెన్యూ సమస్యల మీద గ్రామ సభలు తీసుకొని గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏవైతే పేద ప్రజలవి పేద రైతులవి భూములను వాళ్ళ హక్కుగా ఉన్న భూములను కూడా రీసర్వే పేరిట ఆక్రమించుకోవడం కానీ దౌర్జన్యం చేయడం కానీ ఒకరికి తెలియకుండా ఒకరు భూములను ఆన్లైన్ లెక్కించుకోవడం కానీ ఇట్లాంటి రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రజా దర్బార్ వేదికల సాక్షిగా మనకి ఎన్నో అర్జీలు రావడం మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, రెవెన్యూ వ్యవస్థనంతా కూడా ఈరోజు ఒక సిస్టమాటిక్ గా ప్రణాళికలు వేస్తూ ప్రజలకు రైతులకు ఈ రీసర్వే పేరిట జరిగినటువంటి విలేజెస్ లో మళ్ళీ సర్వేలు చేసి హక్కుగా ఉన్న భూములన్నిటినీ కూడా వారికే చెందాలి అని ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ముందుకు వెళ్ళాం. అందులో భాగంగా కూడా మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములు, ప్రజల భూములు, పేద ప్రజల భూములు, బడుగు బలహీన భూములు లాక్కోవడము దౌర్జన్యాలే కాకుండా ఏదైతే పట్టా పాస్బుక్లు ఉంటాయో ఆ పట్టా పాస్బుక్ల్లో కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకొని ప్రచార ఆర్భాటాలు చేయడం మనం చూసాం. కొన్ని వేల కోట్ల నిధులు నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈరోజు మనము సింగనమల నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న మేరకు మా భూముల మీద వాళ్ళ ఫోటోలు ఏమైంది, మా కష్టాజీతం మా తాత ముత్తాతలు కొన్న భూముల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడము, ఆ పట్టాలు ఆ పాస్బుక్లు మాకు వద్దు అని కూడా చాలా మంది ప్రజలు గత 5 సంవత్సరాల్లో పట్టా పాస్బుక్ల్ని కూడా తీసుకోకుండా జీవించిన పరిస్థితిని చూసి ఈ రోజు అవన్నిటినీ కూడా తొలగించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రజల రిక్వెస్ట్ మేరకు ఈ రోజు రాజముద్రతో, అంటే గతంలో కూడా మనము ఎన్ని ప్రభుత్వాలు మారినా మన పాత పాస్బుక్ అండి ఇది, గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఈ రాజముద్ర పాస్బుక్లు మాత్రం ఎప్పుడు మార్చలేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.